హలో, గుడ్ మార్నింగ్ నా శుభాకాంక్షలు. ఏమ్మా నేను మాట్లాడుతుంది ఎలా ఉన్నావు? బాగున్నానా? మీరంతా వెళ్ళినారా? అంతా బాగుందబ్బా. అన్నా ఏమన్నా మన జగన్ పరిస్థితి ఎట్లుందన్నా? ఇంకా ఏంటనిపిస్తుంది, పక్క 115 నుంచి 130 ఎమ్మెల్యేలు మనమే, ఎంపీలు 18 నుంచి 20 ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏం ప్రాబ్లం లేదు, అందరూ సపోర్ట్ ఉంది, బాగా జరుగుతుంది. అవునా? ఏమన్నా మన విజయ్ గారు ఎట్లా చేసినారు? ఏందో వాడిది, ఆయన పీకే మొన్నే చెప్పాడు కొంచెం ఆయన్ని మాట్లాడచ్చని చెప్పి, ఆయన ఏదో మాట్లాడుకు ఏదో అంటాడు. కొంచెం మాట్లాడుతూ ఆయన వల్లనే ఈయన జగన్ కూడా మొన్న ఈ మధ్య కొంచెం సీరియస్ అన్నాడు ఆ విషయం మీద. ఇంతే కదా, లేదా పీకే దగ్గర మనోడు మన అనిల్ మనిషి ఉన్నాడు, అతను ఈ మధ్య చెప్పాడు టీచర్ బాగా చేస్తున్నాడు, బట్ విజయసాయి టీచర్ కొంచెం గెలుస్తున్నాడు అనేసి. మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు తమ్ముడు, అందరూ మనకి చెప్తున్నారు. చూసావు కదా, నిన్న సిఎస్సి మార్చేశారు, అన్ని సుబ్రహ్మణ్యం వేశారు. మన పై నుంచి మన మోదీ గారు ఉన్నాడు, పక్క నుంచి మన కేసీఆర్ ఉన్నాడు, అందరూ చూస్తున్నారు మనకి. ఏం ప్రాబ్లం లేదు, ఇప్పుడే ఉంది కానీ ఇంకా రేపు నేను చూస్తాను కదా, ఇంకా చాలా జరుగుతాయి. మెయిన్ మనకి మన పావలా గారు ఉన్నాడు కదా, వాడే దాదాపు 20 నుంచి 25 తెచ్చి మన చేతిలో పెట్టాడు. వాడు అడగలుగుతారు వాడు కలిసిదేనా, దాదాపు 20 నుంచి 25 సీట్లు ఆడవాడికి, వాడు గెలవడు, చంద్రబాబు గెలవలేడు. సీట్లు మన చేతిలో పెడతాడు అంతే. ఈస్ట్ మొదలు వేశారు, నెల్లూరు, ప్రకాశం, ఈస్ట్, వెస్ట్, కడప పక్క క్లీన్ స్వీప్ మంది. ఏమన్నా వాడు ప్రేమలో గెలవడాడు, వాడు చూస్తాడు, వాడు బాగా రోజులనే చూసినప్పుడు అంతే. వాడి ఆడ ఈ కాపులంతా కాపులు చూసుకుని వచ్చినాడు, వాళ్ళు కాపులు చిల్లర రాకూడదు. ఈస్ట్ వెస్ట్ చూస్తున్నారు అంతా, వాళ్ళందరూ మన వెనకాలే ఉన్నారు. సర్వేలో చూసే ఉంటారు కదా, మొత్తం ఈస్ట్ వెస్ట్ మనకే ఉంది. చిల్లర రాకూడదు, మీరు డబ్బులైతే మన వెనకాల తిరుగుతూ ఉంటారు. ఈ పావలగాడు వాళ్ళు నమ్ముకుని వచ్చినాడు. అయినా ఈ పావలగాడు మీకు అర్థం కావట్లా, వాటికి కేసీఆర్ కుర్రని ఉన్నాడు, ఈడ మన జగన్ గెలిచిన వెంటనే రెడీగా ఉన్నాడు. చూసుకోవాలి ఫ్యూచర్ లో, వాడు అన్ని రెడీ చేస్తున్నారు, వాడు ఎట్లా పెట్టాలనేసి. రాజకీయాలకి పనికిరాడు వాడు, ఇష్టపడేస్తున్నాడు. అంతేనన్నా? అంటే ఆయనకేమైనా ఉంది కదా మనసులో, సినిమాలు చేస్తున్నామని చెప్పనేసి. వాడు ఇది అర్థం కావట్లేదు తమ్ముడు. ఆ పక్క కేసీఆర్ ఇస్తున్నాడు అనుకున్నాడు, కేసీఆర్ ఎట్లా ఉన్నాడు, అందరూ జగన్ అయితే ఫుల్గా ఉన్నాడు. ఇప్పుడు ఎలక్షన్ వరకు 4 రోజులుగా చూస్తున్నాడు, బాగా తొక్కడానికి రెడీగా ఉన్నారు. పనికిరాడు ఇంకా, అట్లా సినిమాలు చేసుకోలేడు, రాజకీయం చేసుకో, రోడ్డు పైన పడాల్సిందే. అక్కడ బదులు లాస్ట్ బొల్లిగాడు అనేది చేస్తున్నాడు చూస్తున్నాడు. బొల్లాడు వాడికి పట్టించుకోడు, వాడికి పట్టలేదు. వాడు బొల్లాడు ఇంకా 2-3 రోజుల్లో బొల్లిగాడి నీళ్ళు తాగిస్తారు. మన పీకే ప్రశాంత్ కిషోర్ బాగా స్టిచ్ చేసుకున్నాడు వాళ్ళని చేస్తారని చెప్పి. అంతే ఈ రోజు చూసాను, నిన్న నుంచి యాక్టివేట్ చేస్తున్నారు. ఎల్వి సుబ్రహ్మణ్యం ఎల్వి సుబ్రహ్మణ్యం కదా ఈసీ వాళ్ళ మోడీ నుంచే కదా, మోడీ సపోర్ట్ మొత్తం ఏం చేయాలని చేస్తున్నాడు మోడీ. మనకి ఏం లేదు, మెయిన్ ఏంటంటే కేసీఆర్ కి మోడీకి బొల్లోడిని తెక్కిపడేయాలి. బొల్లోడితే ఇంకా ఆడుకుంటారు వాళ్ళు, మధ్యలో మన సేఫ్ అయ్యి మనం గెలుచుకుంటారు. అంతే. జగన్ అనేది సీఎం. జగన్ అదేంటో తెలియదు కానీ జగన్ కన్నా వాళ్ళిద్దరు ఎక్కువ కోపమన్నారబ్బా. కేసీఆర్ వాడు వాళ్ళు బాగా గుర్రాడు వాళ్ళ మీద. తమ్ముడు నీకు అర్థంగా అట్లా ఈ గొల్లి నాకు బట్టి కమ్మలు పడిపోతే పిల్లాడు చూస్తాను. ఇంకా వాడికి ఆల్రెడీ 70,000 ఇదే లాస్ట్ రాజకీయం వాడికి. ఈ ఎలక్షన్ తర్వాత వాడు ఎలక్షన్ ఉండదు. లోకేష్ గారు బతికే ముందు చూస్తాం కదా ఇక్కడ టార్గెట్ చేస్తున్నారు. ఏమన్నా తెలంగాణలో బాబుని ఏమైతే చేస్తున్నారో అట్లాగే ఆంధ్రలో అట్లా చేయాలన్నా, జగన్ చేయాలన్నా. ఆంధ్రలో కూడా తెరకుండా కావాలా ఏంటి, తెలంగాణ కూడా తెరకుండా చేయాలా? అదే జరగబోయేది. వాడికి బతుకుంటాం లేకుండా అసలు వేరే స్టేట్ వెళ్ళిపోవాలన్నాడు. ఆంధ్రాలో మామూలు చూపిస్తున్న పరిస్థితులు కూడా నాటి. ఇప్పుడు చూస్తున్నావు కదా, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ అలా కొట్టాడు, ఆంధ్రాలో మనం సేమ్ మనం రిపీట్ చేయబోతున్నాం. అంతే, శాంతంగా ఉండదు చాలు. కాకపోతే లాస్ట్ డే వరకు కష్టపడండి.
కేసీఆర్ ఆడ కేసీఆర్ గెలిచిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు చూస్తారు కదా, ఉన్న 17 కూడా కాంగ్రెస్ వాళ్ళు పూర్తిగా లాగేశారు. 7 మంది మిగిలారు, వాళ్ళు రేపు మాప లాగేస్తారు. టీడీపీ పరిస్థితి ఆంధ్రలో అదే అవుతుంది అంతే. ఏమన్నా ఈ రోజు న్యూస్ ఛానల్ అది పదే వాళ్ళు అదే చేస్తా ఉన్నారు రికార్డింగ్ అంట. సో అనుకుని మన చిన్న వాళ్ళంతా చిన్న ఏం లేదు తమ్ముడు, అది నా గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఏంటంటే ఈ బొల్లి నా కొడుకు ఆ పావలాగాడి కలిసి ఏదో చేస్తా అనుకున్నారు. ఇద్దరికి అంత సీన్ లేదు ఈసారి. ఆ పావలాగాడి మెయిన్ వాళ్ళు ఓట్లు చూసుకుని తెచ్చినాడు కానీ వాడి సీల్స్ మనం గెలిపిస్తాయి తప్ప వాడు గెలిచే సీట్లు మహా అంటే 3-4 అంటే. దాని తర్వాత వాడు భీమవరం పోయినట్టే అంట. అసలు వీళ్ళు టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కదా, టీడీపీ వాడు ఇండైరెక్ట్ మనకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు లైన్ పెడుతున్నారు మన వాళ్ళు, టీడీపీ ఎంపీ క్యాండిడేట్ ని మన వాళ్ళు లైన్ లో పెడుతున్నారు. వాడిని కాంగ్రెస్ అన్ని కానీ పిలిచి గాజువాకాన్ని గెలిపించుకున్నాం అని చెప్పి కొల్లాడు చేసింది ప్లాన్. అది కొనైనా కానీ మనం ఎక్కాలన్నా సీట్ ఎక్కాలన్నా జగన్ అన్న సీఎం అవ్వాలన్నా అంతేనా? నువ్వు అంతవరకు కాదు తమ్ముడు, 120 మనకి పక్క, మనకు కావాల్సింది 80. 120 మనకి పక్క. టీడీలో కూడా మహానే సంవత్సరం అంతా టీడీపీ వాళ్ళు ఉంటారు, మన పార్టీలో వచ్చాడు అంతే. మిగిలేదు ఆ లాస్ట్ కి ఆ బొల్లి నా కొడుకు పావుల నా కొడుకే. ఇద్దరిని బతుకులు లేకుండా చేయడమే మెయిన్ టార్గెట్. ఒకసారి సీఎం పని వస్తే 10 డిఎస్ ప్రసక్తి లేదు జగన్ అంతా. ఇంకా మా వాడికి అనిల్కి మినిస్ట్రీ కన్ఫర్మ్ చేశారు. అవునా? మంచిదేనా? మా అనిల్ యాదవ్ పక్కన కదా. చెప్తున్నారు చూసావు కదా నిన్న ఈవీఎంలు. నేను తమ్ముడు మీకు తెలంగాణ తెలిసి నీకు ఇష్యూ జరిగిందా? ట్యాంపరింగ్ జరిగిందా? తెలంగాణలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది కదా. అవునా? సేమ్ ఇప్పుడు బంధాలు చేస్తున్నారు. ఇప్పుడు వాడు చంద్రబాబు అదే వాడు అదే ఈవీఎంలు అనేది అడిగేవాడు. ఎలక్షన్ కమిషన్ పోతున్నాడు వాడు. మెయిన్ అనేది ఇప్పుడు ఎల్లీని మార్చడానికి కారణం అదే. ఇప్పుడు ఉన్నవాడు వాడికి సపోర్ట్ ఉన్నాడు, అది వాడి తీసేసి వీళ్ళు వేసుకుని మనం వేసుకున్నారు. ఎన్ని చేసినా జరుగుతుంది. అంతే గట్టిగా ఉంటాను మనం గొడవ పెట్టలేదు. రెడీ అన్నా, మీరు ఏం చెప్తే చేస్తామన్నా మేము రేపు గొడవ స్టార్ట్ అవుతుంది. కాదు ప్రశాంత్ కిషోర్ మనకి ఇంకా లైన్ ఇవ్వలేదు. క్లియర్ గా మనకి ఏదైతే టికెట్ చేసేస్తారు, జస్ట్ గొడవలు లేపుతారు. అది చంద్రబాబు నాయుడు మీద చేస్తారు. అనేది ఎలక్షన్ ముందు చేసి కరెక్ట్ గా ఉంటుందని చెప్పి వీడు తీసుకెళ్ళాడు. మనకి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇలా అన్న. మేము మాత్రం చంపేయడానికైనా కానీ సత్యడానికైనా సిద్ధమన్నా. జగన్ మాత్రం సీఎం కావాలన్నా అంతేనా? మన జగన్ అన్న సీఎం. మన 5 నెలలు ఏం పోగొట్టుకున్నా అది నిలబెట్టాం ఇచ్చారు అంతే. నాకు కార్పొరేషన్ ఏదైనా చైర్మన్ ఇస్తారు తమ్ముడు. నాకేంటి మన అనిల్ ఆల్రెడీ హామీ ఇచ్చాడు. ఈ మధ్యలో జగన్ ఫస్ట్ సంచారం ముందు వచ్చాను సార్ నెల్లూరుకి. అవునా? ఆరోగ్యం వచ్చినప్పుడు మాట్లాడడం కష్టపడేది నీకు నేను చూసుకుంటా హామీ ఇచ్చాడు. ఓకే ఓకే అన్న. మమ్మల్ని కొంచెం గుర్తు పెట్టుకున్నా. తమ్ముడు ఆల్రెడీ 2-3 వర్క్లు నెల్లూరులో వచ్చే ఉన్నాయి. నారాయణ గారు వర్క్ స్టార్ట్ చేయాలని కరెక్ట్ కోడ్ వచ్చి ఏం రాలా. అది అడిగినా మన అనిల్ని. అది వచ్చినవన్నీ ఇప్పుడు వస్తా అనిల్ దగ్గర నుంచి ఉగాది కనపడే ఇస్తాను. ఈరోజు ఆయన కొంచెం ఫ్రీగా ఉన్నాడు. రేపు ఈరోజు క్యాంపింగ్ సర్లేదు అందరూ అనేసి మన కూడా ఎవరు తిరగలేదు తిరుగుతున్నారు అంతే. ఇంకా రేపు నీకు లాస్ట్ డబ్బులు పెడతాను కదా. మేము పంచడం స్టార్ట్ చేసినామన్నా. ఆల్రెడీ డబ్బులు ఎలా ఉందన్నా పండింగ్ మనకి? ఏం మీకు ఇంకా తెలియలేదా? అవునా? ఇప్పుడు వచ్చేసాను ఆల్రెడీ వచ్చేసాను కదా. మీ వారికి కూడా వచ్చేసింటాయి చూడు. అవునా? ఈ ప్రకాష్ రెడ్డికి ప్రకాష్ రెడ్డి ఉన్నారు కదా. అవునా? నువ్వు ఆకర్షించాను నువ్వు. అవునా? వాడు ఇప్పుడు తమ్ముడు వాడికి ఎలక్షన్ టైం టఫ్ చంద్రబాబు ఏదైనా చేయగలరు. పొలిలా కొడుకు లాస్ట్ లో టార్గెట్ చేస్తారని చెప్పి వాడు నామినేషన్ ముందు ఇప్పుడు వాడి ఆల్రెడీ దాదాపు 140 కోట్లు 150 కోట్లు పంపిస్తారు తమ్ముడు. అవునా? మా డిప్యూటీ గారు తెలిసేది లేదు, ఆడికి సీన్ లేదు.
మా వాళ్ళు ఎవరు డబ్బులు ఇది మ్యాటర్ అర్థం కావట్లా. నలుగురు టార్గెట్ చేసుకుంటారు. ఆయన ప్రసాద్ శ్రీరామ ఉన్నాడు, లోకేష్ ఎవడు ఉన్నాడు. వీళ్ళందరినీ ఏంటంటే ఫస్ట్ వీళ్ళని ఓడిపించుకోవాలా అంటే అదే వీళ్ళ టార్గెట్. వీళ్ళంటే వీళ్ళు పరువు తీయాలనేసి లోకేష్ ఇస్తానండి మనకి. నేను చూసినా నేను మంగళగిరిలో 140 కోట్లు క్లాత్ సీజ్ చేశారు. అది చూసి వస్తుంది. అవునా యాక్చువల్లీ పంపించిన డబ్బులే. ఏమో మాత్రం జనాలందరూ వయసు చూపిస్తూ ఉన్నారన్న. కానీ జగన్ అన్న సీఎం అయ్యి మనకు కావాలన్నా అంతే. జగన్ అన్నే సీఎం అది పక్క. కానీ మీరు 2-3 రోజుల్లో మనకి ఏం వచ్చా మీరు రెడీగా సిద్ధంగా ఉండాలా. మనకు అల్లర్లు చేయడానికి రెడీగా ఉండాలా. మీరంగా రెచ్చిపోయాక రెడీగా ఉండాలి. అంత మనకి మేము ఏం చెప్తే చేస్తామన్నా. మేము పార్టీ హీరో మన విజయసాయి రెడ్డి చూసినా కదా మొత్తం. అవునా వాడు మనోడు బయట వచ్చి అంత వీడియో ఆడియో ఇవ్వాల్సి వస్తుందంటే మనోళ్ళందరూ ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే మనకి ఎలా చల్లాడిపోతుంది తీసుకున్నారంట. అందువల్ల వాడి ఉత్తేజ పరపడం వచ్చి పొరపాటు ఆ మాట అనేసాడు. వస్తా పొరపాటు వాడు అనేసాడు. మంచిగా వయసు ఉన్న వాటిలో ఏంటంటే మన ఈస్ట్ వెస్ట్ కాపులా కొడుకులు మన దగ్గర ఉన్నారు. మామూలుగా కాదు వాళ్ళు పక్కన అనుకుంటున్నారు తప్ప నీకు రిజల్ట్ వస్తుంది. ఏంటంటే మీ సైడ్ ఏంటంటే మీ అనంతపురం వైసీపీకి 5 వస్తా అంటున్నారు. కోరంట వాళ్ళు గెలుస్తాడు మంచిగా. కాబట్టి అదే డబ్బులు లేవంటే కానీ గాలి జనార్దన్ రెడ్డి కానీ నాకు ఐడియా లేదు తమ్ముడు. అక్కడ వాడు బాగా డబ్బులు ఏం లేదట్టు లేదట్టున్నా నాకు తెలిసి. అదే వాడికి అక్కడి నుంచి గాలి జనార్దన్ రెడ్డి నుంచి ఫండింగ్ తీసుకున్నాడు. వాడిని గెలిపించుకోవాలనేసి వీళ్ళైతే నొక్కేస్తారు తమ్ముడు. మన లోకేష్ గెలుస్తాడంటావా? ఈ కమ్మనా కొడుకులు ఎక్కువ కదా కాన్స్టిట్యూన్సీలో. వాడు బొల్లాడు సామాన్యుడా. వాడు అన్ని తీసుకునే నిలబెట్టాడు. కమ్మనా కొడుకులంతా ఉన్నారనే వాడు నిలబెట్టుకున్నాడు. అవునన్నా మన ఈసారి గెలిచేది జగన్ అన్నే. దాని గురించి నీకు డౌట్ అవసరం లేదు. అట్లనే నన్ను గెలవాలన్నా జగన్ అన్న. ఏం కాదు తమ్ముడు. సరే తమ్ముడు రేపు ఫోన్ చేస్తున్నారు కదా. సరే పోవాలా అయిపోయింది ఎలక్షన్. బెంగళూరులో కలుద్దామన్నా. బెంగళూరులో కలుస్తా. సరేనా? సరే తమ్ముడు.